అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది. ఈరోజు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీ ఆయన మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఒక ఆకాశం, ఆయన మీద ఉమ్మేస్తే వాళ్ళ మీదే పడుతుంది అన్నట్లు కొన్ని కామెంట్ చేశారు. అంటే నిన్న జరిగిన ఫ్లెక్సీ రగడ ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది. దీని నుంచి టీడీపీ నుంచి అవ్వచ్చు, లేకపోతే మిగతా వాటి నుంచి ఎలాంటి ఖండనలు వస్తాయి ఒకసారి చూడాలి. ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు నట్టి కుమార్ గారు. నట్టి కుమార్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం నట్టి కుమార్ గారు. సార్, నిన్న ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి సందర్భంగా ఎక్కడైతే ఘాటు దగ్గర జరిగిన కొన్ని సంఘటనలు మీరు చూశారు, దీని గురించి మీరు ఏం మాట్లాడతారు సార్? ఏం చెప్తారు? ఇప్పుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి ఏం వాల్యూ ఉంది? ఆయన టాపిక్ ఆయన మాట్లాడడానికి ఆయనకి రైట్ లేదు. ఎందుకంటే ఏ ఎండగా గొడుగు పట్టే రకం అది. ఇప్పుడు రామారావు గారు ఉంటే రామారావు గారు గొడుగు పెట్టాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు గొడుగు పెట్టి ఒక ప్రణాళిక సంఘ అధ్యక్షుడిగో ఇంకోటో తెలుగు భాష అధ్యక్షుడిగో ఏదో తీసుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర గొడుగు పెట్టాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గొడుగు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మళ్ళీ ఏదో రాజీనామా చేశారని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు అటే ఉంటున్నారు ఆయన వైసీపీకి. అంటే క్లియర్ కట్ కాదు, వైసీపీ సానుభూతి పరుడుగానే పార్టీ పోస్ట్ అయితే పొందాడు కదా. అవును, అంటే ఆయనకి నిలకడ లేని జీవితం. ఇట్స్ నాట్ రైట్. ఆయన బాలకృష్ణ గారి కోసం గాని టీడీపీ పార్టీ కోసం గాని మాట్లాడే అర్హత గాని రైట్ గాని ఆయనకి లేదు. ఇది ముక్కుసుడిగా డైరెక్ట్ చెప్పగలుగుతాం. ఎందుకంటే నో రైట్ అండ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అంతే, ఇంకా దాంట్లో నో డౌట్. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీ వాళ్ళు తీయమన్నారా, తీసారా? ఏదో డైలాగ్ అక్కడ ఉండేటప్పుడు ఆ ఫ్లెక్సీలు అక్కడ ఉండేటప్పుడు ఏదో సంథింగ్ జరుగుతుంది. ఆ జరిగిన దానికి ఆయన అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. అంటే ఆయన ఆకాశంలో ఉంటే బాలకృష్ణ గారు ఏం కింద లేడు. బాలకృష్ణ గారు ఆకాశంలో ఉన్నారు, ఆయనకంటే ఆకాశం ఉన్నారు. 60 ఏళ్ల వయసు తర్వాత వీళ్ళందరికీ కుర్రాళ్ళందరికీ కూడా మొత్తం టోటల్గా అల్లర్లాడిచ్చే 3 హ్యాట్రిక్స్ ఇచ్చాడు. కనుక బాలకృష్ణ గారు ఏం తక్కువ లేరు. ఆయన ఆకాశంలో ఉంటే ఆకాశం కంటే పైన ఉన్నాడు. ఆయన వయసులో పైన ఉన్నాడు, అన్నిట్లో పైన ఉన్నాడు. మనం దానికోసం మాట్లాడకూడదు ఫస్ట్. రెండోది, నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన నిజంగా అభిమానం ఉంటే ఆయన తాతగారు పెట్టిన పార్టీ ఎదుటి వాళ్ళు చులకం చేస్తున్నప్పుడు, వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ ఎదుటి వారు అవమానపరుస్తున్నప్పుడు, ఆయన చులకం చేస్తున్నప్పుడు, అందరినీ చులకం చేస్తున్నప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు దాకా ఏమయ్యారు? సొంత మేనమామ మరి మేనత్త మరి జైల్లో 55 రోజులు జైల్లో ఉంటే మరి మేనత్త బాధ ఉండేది. ఇంటికి కూడా అడుగు పెట్టకుండా నా భర్త వచ్చిన దాకా అడుగు పెట్టిన రాజమండ్రిలో ఉండిపోతే మరి ఆ రోజు ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమయ్యారు? ఎందుకంటే ఓకే, నాకు పార్టీ ఇంట్రెస్ట్ లేదు, ఈ మా తాతగారు పెట్టిన పార్టీ కాదు, లేకపోతే మా పార్టీకి ఇంట్రెస్ట్ అనౌన్స్ చేసిమనండి. అంటే ఆ రోజు ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టకూడదు. ఎస్, నా పార్టీ నా తాతగారు పెట్టిన పార్టీ నేను సపోర్ట్ చేస్తానా, ఎస్, లేదు నాన్ సపోర్టెడ్, క్లారిటీ ఇచ్చేస్తే అయిపోయింది. ఎందుకంటే ఫ్యాన్స్ కి అన్ని దగ్గర కూడా కొంచెం ఇబ్బందికర విషయాలు ఉన్నాయి, ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలని వాళ్ళు ఫ్యాక్షన్ ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలో ఆయనకు కూడా అర్థం కావట్లేదు. మెంబరే, ఫ్యామిలీ మెంబర్, కానీ ఆయన ఫ్యామిలీ మెంబర్ అని ఆయన అనుకోవట్లేదు. పార్టీ ఆయనకు కూడా భాగస్వామ్యం ఉంది, ఆయన అనుకోవట్లేదు. ఇప్పుడు నారా లోకేష్ గారు రాజకీయంగా ఎదిగారు. ఆయన రాజకీయంగా జాతీయ ఉపాధ్యక్షుడు అవడానికి ఆయన ఎదిగారు. సినిమా ఫీల్డ్ లో మీరు ఎదిగారు, మీరు ఎక్కడికో సినిమా ఫీల్డ్ వెళ్ళారు. నారా లోకేష్ గారు రాజకీయంగా వారసుడిగా 100% నందమూరి తారక రామారావు మనవడిగా సినిమా రాజకీయాల్లో ఆయన ఎదిగితే మీరు సినిమా ఫీల్డ్ లో మీరు ఎదిగారు. వారసత్వం అనేది అది మనం వస్తే రాదు, అది మనం చూస్తుంటే వస్తుంది. 55 రోజులు జైల్లో ఉండేటప్పుడు ఒక లోకేష్ గారు ఒక న్యాయపరంగా ఒక తల్లిని, ఒక భార్యని, ఒక కార్యకర్తల్ని, ఒక పార్టీని ఒంటి చేతి మీద నడిపించి 55 రోజులు ఘనత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని మళ్ళీ ఇవన్నీ చూసుకుంటూ ఆయన అరెస్ట్ చేస్తారు. ఆయన అరెస్ట్ చేయడానికి ఆయన ఇబ్బందుల్ని అన్ని ఎదుర్కొంటూ అతికిమించి 55 రోజులు పార్టీ నిలబెట్టాడంటే ఆయనకి రాజకీయ అవగాహన ఉందా లేదా? రాజకీయ అవగాహన ఆయనకు ఉంది కాబట్టి పార్టీ నిలబెట్టగలిగాడు. కనుక రాజకీయ అవగాహన ఆయనకు ఉంది కాబట్టి లోకేష్ గారు వారసుడు. మీరు నెక్స్ట్ వారసుడు ఎవరు ఉండరండి, లోకేష్ గారే ఉంటారు. తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారే ఉంటారు. నో, ఇంకోటి ఆల్టర్నేటివ్ ఉండదు, ఆల్టర్నేటివ్ ఉండదు. ఇది నారా లోకేష్ గారే నెక్స్ట్ వారసత్వం, నో డౌట్.
ఇక దాంట్లో వేరే ఎవరో కూడా భేదాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతటి రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే నారా లోకేష్ గారే. ఓకే సార్, నిన్న కొడాలి నాని మాట్లాడాడు. అంటే ప్రతి జూనియర్ ఎన్టీఆర్ విషయం వచ్చిన ప్రతిసారి కొడాలి నాని ఎంట్రీ అవుతుంటాడు. నిన్న రా కదిలిరా సాబ్ జరిగింది గుడివాడలో, దానికి సంబంధించి కొడాలి నాని ఈ ఫ్లెక్సీ వివాదం ఏదైతే ఉందో ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడటం 100 మంది చంద్రబాబులు 100 మంది బాలకృష్ణలు వచ్చినా కానీ జూనియర్ ఎన్టీఆర్ని ఏం చేయాలి అంటే ప్రతిసారి నారా నందమూరి ఫ్యామిలీస్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తాడు అనుకోవచ్చా కొడాలి నాని? అది మనం దాన్ని అంటానికి లేదండి. ఎందుకంటే ఇప్పుడు కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళు మంచి ఫ్రెండ్స్, ఇంకా మంచిగా బాగా మంచి రిలేషన్షిప్ ఉంది కనుక మనం దాంట్లో ఆయన వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారా ఎవరు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటానికి లేదు. ఎందుకంటే ఆయన డైరెక్ట్ గా దేనికి సపోర్ట్ చేయలేదు కనుక న్యూట్రల్ గా ఉన్నారు. వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీకి రావాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. అయితే వస్తే ఆయనకు కూడా బాలకృష్ణ గారికి ఎమ్మెల్యే ఇచ్చారు, బాలకృష్ణ గారికి ఒక నందమూరి వంశం కొలగిచ్చారు, ఆయన కూడా ఒక పదవి ఇస్తారు. అంతే తప్ప వారసత్వాలు ఉండేది. ఇక్కడ టాలెంట్ ఉంటుంది. రాజకీయ నడపడం అంటే అసమస్య కాదు. రాజకీయాలు నడిపేటోడే చిరంజీవి గారి వాళ్ళు కూడా కాలే, పవన్ కళ్యాణ్ గారు అయింది. రాజకీయాలు అందరికీ రావు. రాజకీయ నాయకులు ఆల్రెడీ విజయకాంత్ గారు పెట్టారు, రజనీకాంత్ గారు వెనక్కి వెళ్ళారు, కమల్ హాసన్ గారు పెట్టారు, ఫెయిల్ అయ్యారు. ఇలాగా రాజకుమార్ గారిని పెట్టమన్నారు, తమిళనాడు రాజకుమార్, కర్ణాటక రాజకుమార్ గారు. ఆయన రాజకీయాల్లో రానన్నాడు కానీ రాజకీయం శాసించాడు. ఈ రోజుకి ఆ కూటమిలో కర్ణాటకలో శాసిస్తుంది, ఏ పార్టీ ఉన్నా కూడా, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా. అంటే అలా కొంత పార్టీలకి రావడం అంటే పార్టీలు పెట్టడం అంటే మామూలు విషయం కాదండి. చాలా మంది పార్టీలు పెట్టారు కానీ ఎవరో నిలబడలేదు. ఆ పార్టీ నడపడం అంటే చాలా కష్టం. కనుక రాజకీయాల్లో మన సినిమా వాళ్ళం వచ్చేసి మనల్ని చూసి ఓటేస్తారు అనుకోవడం అసంభవం. మనల్ని చూసి జనాలు వస్తారు, ఓటేయరు. అది రాజకీయ పరిజ్ఞానంతో ఆ జనాలు వచ్చిందని ఓటుగా మలుచుకోగలిగితే ఓటేస్తారు. ఇది ఎన్నోసార్లు నేను మీకు చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. ఇది రాజకీయంగా వేరు, ఇది వేరు, సినిమా ఫీల్డ్ వేరు. సినిమా ఫీల్డ్ లో మనల్ని చూడటానికి లక్షల మంది జనం వచ్చి ఓటేస్తారు అనుకోవడం. ఓకే సార్, అంటే సార్ ప్రతిసారి అంటే ఫ్యాన్స్ ఎంతవరకు వస్తున్నారంటే నార్మల్గా నిన్న ఫ్లెక్సీకి సంబంధించి బాలకృష్ణకి పేరు లేదు, లేకపోతే ఫోటో లేవు, కావాలని కొంతమంది ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ గారు, కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ ఫ్లెక్సీల వరకే పెద్దవి చేసి దాంట్లో పెట్టారు. బట్ అందరూ అనుకుంటాం ఏంటంటే కావాలని తీసేయమన్నాడు, కానీ ఇది వర్ధంతి సభకి స్వాగతం సుస్వాగతం అంటూ బోర్డులు పెట్టారు. అంటే వర్ధంతి అంటే చావు కాబట్టి ఫ్యాన్స్ కి అవగాహన ఉండాలి. అదే ఎందుకంటే వర్ధంతికి పెట్టాలి, వర్ధంతికి వెళ్ళాలి కానీ స్వాగతం సుస్వాగతాలు కరెక్ట్ కాదు. అది ఫ్యాన్స్ ఎవరు చేసిన తప్పులకి ఈ ఫ్యాన్స్ అంతమంది రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో కూడా నేను ఒకటే చెప్తున్నాను కదా, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఎంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన పార్టీ తరపు నుంచే మాట్లాడాడు, నో డౌట్. పార్టీ తరపు నుంచి మాట్లాడాడు. చెప్తున్నాను కదా, ఆయనకి ఇంకెక్కడా లేదు, ఆయనకి అయిపోయింది, ఆయన రాజకీయ జీవితం అయిపోయింది. ఇంకా 3 నెలలు ఆగితే టీడీపీ గవర్నమెంట్ వస్తుంది, టీడీపీ జనసేన గవర్నమెంట్ వస్తుంది, అంతే. ఆయన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి ఇక చంద్రబాబు నాయుడు అడుగెట్టే పరిస్థితి లేదు. ఆయన రానివ్వడు, లోకేష్ గారు రానివ్వరు. చంద్రబాబు నాయుడు గారు జాలిపడి పోన్లే అని వచ్చినా రానివ్వడు. తెలంగాణలో లేదు, ఆయనకి ఎక్కడా లేదు, అక్కడ కూడా లేదు, సెంట్రల్లో కూడా లేదు, ఎక్కడా లేదు. ఆయన ఏంటంటే ఇప్పుడు ఏదో మళ్ళా హైప్ తీసుకొచ్చి మళ్ళా జగన్మోహన్ రెడ్డి దగ్గుదవుదాం అని చెప్పి ఈ ఆలోచనతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడే తప్ప ఆయనకి ఎక్కడా ఆయన మాట్లాడేదానికి అర్థం కూడా లేదు. ఇప్పుడు ఆకాశం అంటే ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళ మదర్ జిజియాబాయి లాగా శివాజీని జిజియాబాయి లా పెంచింది అంటే అలా చేసిన తప్పలేదు, ఒప్పుకోవచ్చు. ఆమె బిడ్డగా పెంచుకుంటారు ఎవరైనా బాధ్యతగా. అబ్బాయి కూడా ఇండివిజువల్ గా పైకి వచ్చాడు, అదన్నీ అప్రిషియేట్ చేయాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు నేను తప్పట్టడానికి లేదు, ఎక్కడ వాళ్ళ తల్లి గారిని తప్పట్టడానికి లేదు, జూనియర్ ఎన్టీఆర్ గారు తప్పట్టడానికి లేదు. అందరినీ కూడా ఎత్తిసి నా కొడుకు ఇదిగో ఇది నందమూరి తారక రామారావు చూపించింది వాళ్ళ తల్లి గారు. దాంట్లో ఎవ్వరు దాంట్లో విభేదించారు. ఇక్కడ బాలకృష్ణ గారు తక్కువ, చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కువ అనేది కరెక్ట్ కాదు. ఏజ్ లో గొప్ప, 60 ఏళ్ళ వయసులో 3 సినిమాల హ్యాట్రిక్ ఇచ్చాడు, గొప్ప. ప్రతి దాంట్లోనే ఆయన గొప్ప, ఎమ్మెల్యేగా గొప్ప, కుటుంబంలో గొప్ప. మనం అదొద్దు, అలాగ అనకూడదు. ఎందుకంటే ఆకాశంలో ఉన్నాడని మీరు ఏంటండి ఎలాగంటారండి? ఆయనకు ఉన్న జనాల్లో ఒక అనుమానం ఉంది, అనుమానం తీర్చేయాల్సిన బాధ్యత ఉంటుంది.
ఇక నేను మొన్న కూడా చెప్పాను, సొంత మేనమామ జైల్లో ఉంటే మీరు దానికి కూడా ఖండించలేదు. రాకపోవడం పక్కన పెట్టండి, తప్పు కాదా? ట్విట్ అన్న పెట్టాలి, ట్విట్ ఖండించి కూడా ఖండించాలి. మేనత్త 55 రోజులు రోడ్డు మీద ఉంది, మరి ఖండించలేదు. ఇంకోటి మీ అత్తగారు స్వయాన మేనగోడలు చంద్రబాబు నాయుడు గారికి, మీ పిల్లనిచ్చిన అత్తగారు స్వయాన మేనగోడలు. మరి వాళ్ళు కూడా ఎవరు రాకపోతే, అటు నారావారి కుటుంబం ఇటు నందమూరి వారి కుటుంబం రెండు దగ్గర చుట్టాలే కదా, మరి రాకపోతే బాధ అనిపించదా? అభిమానులు ఒక ఇది ఉంది. దాంట్లో ఏంటంటే ఇప్పుడు లోకేష్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారు కలుపుతారు. జూనియర్ ఎన్టీఆర్ గారు 100% ఆయన సినిమా ఫీల్డ్లో ఆకాశమే. సినిమా ఫీల్డ్లో సినిమా హీరోగా ఎవరికి అందనెత్తుకు ఉన్నాడు అనేది దాంట్లో నో డౌట్. అలాగే అక్కడ నారా లోకేష్ గారు ఆకాశమే. ఎందుకు అందనెత్తుకి ఆయన పొలిటికల్ గా ఆయన చంద్రబాబు నాయుడు వారసుడిగా పెరిగాడు అనేది దాంట్లో ఎవ్వరు కూడా నో డౌట్.